Hi everyone, happy Diwali. మా చెట్టుకు పూలు కోసుకుంటున్నాను. చాలా పెట్టినాం కానీ ఎక్కువ రాలేవు, కొన్ని వచ్చినాయి. చూడండి పువ్వులు అయితే గుచ్చేసుకుంటున్నాను. కొన్ని మా చెట్టు కోసినాను, కొన్ని బయట నుంచి కొనుక్కొచ్చాము. ఇంకా డోర్కి వేయడానికి అయితే గుచ్చేసుకుంటున్నా. హాయ్ అందరికీ, దీవాలి కదా, దీవాళికి అయితే లైట్లు వేస్తున్నాను ఇల్లుకి. చూడండి ఈ లైట్లు అయితే మేము ఇల్లు కొన్నప్పుడే కొన్నాము. ప్రతి దీవాళికి ఇవే లైట్స్ వేస్తాను, అంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇందులో. ఇవి 10 years అవుతుంది, ఇప్పటిదాకా పని చేస్తున్నాయి ఇవైతే లైట్స్. ఉంటుంది కింద కాగితం పూల చెట్టు. చూడండి ఎంత పెద్దగా ఉందో మాది పందిరి కింద. మా ఇల్లు పక్కకే పొలం ఉంటుంది. హాయ్ అందరికీ, ఈరోజు దీవాలి కదా. ఈరోజు పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని ఇప్పుడైతే వంట ప్రాసెస్ నడుస్తుంది. ఏంటంటే మా దాంట్లో పెద్దోళ్ళకి నైవేద్యం పెడతారన్నమాట. అందుకే అన్ని రకాల వంటలు చేయాలి. పప్పు, వంకాయ, మళ్ళీ ప్రసాదాలు అన్నీ చేయాలి. ఒక 2 రకాలు నైవేద్యం అయితే పెడతారు. ఇంకా ఏం కాదు. చూడండి బియ్యం అయితే కడుక్కున్నాను, ఇంకా పెట్టేస్తున్నాను రైస్. ఈ వంకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఫాస్ట్గా చేసేయాలి వంటలు. వంకాయ కూర కోసం అయితే గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడి అయింది, కొన్ని మెంతులు వేసుకుందాము. వంకాయ కూర మసాలాలు వేయకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుందాం. కొంచెం ఎల్లుల్లి వేసుకుందాం. కర్రీ అయితే ఇట్లా చేసుకుంటే. ఉల్లిగడ్డలు వేసుకుందాం. కలేమాకు వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఒక 2 ఆలుగడ్డలు అయితే వేసుకోవాలి. పొట్టు తీయకుండా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కూరలా. వంకాయ కూరలో ఆలుగడ్డ ఇట్లా వేసుకొని చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. పప్పుచారు కోసం అయితే కందిపప్పు తీసుకున్నాను. కొంచెం పెసరపప్పు కూడా వేసుకుందాం, 1 స్పూను. పసుపు వేసుకున్నాము. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం.
అయితే ఉడికినాయి అన్నమాట. కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు కారం వేసి టమాటా వేసేసుకుందాం. మిర్చి వేసినాం కాబట్టి కారం కొంచెం వేసుకోవాలి. కలిపేసుకొని టమాటా వేసేసుకుందాం. మంచిగా కలిపేసి మూత పెట్టేసుకున్నాం. పప్పు అయితే పెట్టేసుకున్నాను. చూడండి అయిపోయాయి ఇక వంటలు. లాస్ట్ ఒక సేమియా చేస్తే అయిపోతుంది. ఇక ఆలు ఫ్రై కూడా అవుతుంది. చూడండి ఇంకా ప్రసాదాలు చేయడాలు అన్నీ అయిపోయాయి కదా. ఇంకా నైవేద్యం పెట్టడానికి అయితే వెళ్తున్నాము అన్నీ రెడీ చేసుకొని. బాగున్నాయా వంటలు? సూపర్, చాలా బాగుంది. ఓకే పండు నీకురా. చటు అందరికీ హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. చూడండి దీవాళీకి నేనైతే ప్రతిసారి ఇట్లా ఏదో ఒక డిజైన్ అయితే వేసుకుంటాను. నాకు బాగా అనిపిస్తుంది. దీపాలు పెట్టేసుకుంటాను అన్నమాట. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి.
చూడండి నా దీవాలి ముగ్గు ఎట్లుంది, బాగుందా? టైం అయిపోయిందని ఏదో సింపుల్గా తీశాను.